extra zabardast, extra joshful, extra energetic, extra zabardast episode start cheyalante mana extra gorgeous first judge ni invite cheyali. Please welcome Roja garu. Hey పారిపోకే పిట్ట చేరనంటే ఎట్ట Hey పారిపోకే పిట్ట చేరనంటే ఎట్ట అంత మారం ఏంటంట మాట వినకుండా సరదాగా అడిగాక మజిలీ చేర్చావా తీసుకుపో నీ వెంట వస్తా తీసుకుపో నీ వెంట Star Nag Babu garu. క్యారెక్టర్స్ ని క్రియేట్ చేసేవారు రైటర్స్. మరి క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ ప్రాణం పోసుకొని వస్తే ఎంత హిలేరియస్ గా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు వెంకీ along with his monkeys. Let's welcome them. పేపరు చేత బట్టి తోచిందల్లా రాయా బట్టి నారా తిట్ట తగలెట్టాడా బ్రహ్మ. ఏంటి నేను బొమ్మను గీస్తున్నా అనుకుంటున్నారా? కాదు, నేను ఒక రచయితని, ప్రపంచం గర్వించదగ్గ రచయితని అవ్వాలనుకుంటున్నాను. కానీ ఎప్పుడు అవుతానో తెలీదు. నాన్నగారు కాఫీ. థ్యాంక్ యూ తల్లి. నాన్నగారు మీరు కథలు బాగా రాయగలరు నాన్నగారు. ఎలా చెప్పగలవు తల్లి? అమ్మకి డైలాగ్ చెప్తారు కదా నాన్నగారు, అవే రాసేయండి. సరే తల్లి, మనసుతో రాస్తా. ఎందుకు నాన్నగారు, పెన్నుతో రాయండి. సరే కానీ అమ్మ ఇంట్లో లేదు కదా? ఎలా చెప్పారు నాన్నగారు? ఇల్లు స్వర్గంలా ఉంటేను. స్వర్గానికి నరకానికి తేడా ఏంటి నాన్నగారు? పెళ్ళం ఉన్న ప్రతి ఇల్లు నరకం లాంటిది, అదే పెళ్ళం లేని ఇల్లు స్వర్గం లాంటిది. ఇది పెళ్ళైన ప్రతి మగాడికి తెలుసు తల్లి. నాన్నగారు ఇవన్నీ పక్కన పెట్టండి. మీరు రాస్తూ ఉంటే పాత్రలు కదలాలంటే ఎక్కడ నాన్నగారు? వంటింట్లోకి. ఎందుకు నాన్నగారు? పాత్రలన్నీ కదుపుతూ రాద్దాం. పాత్రలు కదలాలంటే వంటింట్లో పాత్రలు కాదు నాన్నగారు, మీరు రాసే కథలో క్యారెక్టర్లకి జీవం రావాలంటున్నాను. జీవం కాదు తల్లి, ప్రాణమే వచ్చేలా రాస్తాను. నిజంగా? ఇప్పుడు వెళ్ళి నువ్వు కాపీ తీసుకురా, నేను ఒక ప్రేమ కథ చిత్రం రాస్తాను. నా కథలోని ప్రేమికుడు 6 అడుగులుంటాడు. బాడీ మామూలు బాడీ కాదు, 6 ప్యాక్ బాడీ. కనిపించిన వాళ్ళందరినీ తన ప్రియురాలు ఎక్కడా ఎక్కడా అని పాపం అడుగుతూ ఉంటాడు. ఎవరే నువ్వు? అమ్మాయి ఏది? ఏమ్మాయి? నువ్వు సృష్టించిన అమ్మాయి. నువ్వెవర్రా? నువ్వు సృష్టించిన ప్రేమికుండి. నువ్వు ప్రేమికుడువా? నా ప్రేమికుడు 6 అడుగులు ఎత్తుంటారా? ప్రేమికుడు 3 అడుగులు ఉండకూడదా? నా దాంట్లో పెద్దోడు ఉండాలరా? ఏం రాయాలి? 3 అడుగుల ప్రేమికుడు. 3 అడుగుల ప్రేమికుడు. ఫ్యామిలీ ప్యాక్. సరే రాశాను కదా, వెళ్ళు, మిగతాది కంటిన్యూ చేస్తా. ఆ ప్రేమికుడికి అప్పుడే ఇంట్లోంచి తన ప్రియురాలు బయటకు వచ్చి కనబడింది. ప్రియురాలు ప్రేమికుడిని చూసి షాక్ గురైంది. ప్రేమికుడు కూడా ప్రియురాల్ని చూసి ఒక చిరునవ్వు వదిలాడు. అంతే, ప్రియుడు పరిగెత్తుకుంటూ ప్రేయసి దగ్గరికి వెళ్ళి ప్రేయసిని అమాంతం గాల్లో ఎత్తుకున్నాడు. ప్రేయసి వెళ్ళి వాళ్ళ నాన్నతో, నాన్న నేను ఇతన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పింది. అని తల్లి రాసుకుంటున్నాను. నాన్న ఆగి రాసుకుంటాను. నేను ఇతను ప్రేమిస్తున్నాను నాన్న. నువ్వు వాడిని ప్రేమించడం అంటే? వాడు మనిషి కాదే, నా కథలో క్యారెక్టర్. వాడు క్యారెక్టర్ అయినా ఈ బీట్రూట్ కూడా నాకు కావాలి నాన్న. లేదు, నాకు ఈ పెళ్లి ఒప్పుకోను, వీడు నాకు నచ్చలేదు. నువ్వు రాసిన క్యారెక్టర్ నీకు నచ్చకపోతే చదివే వాళ్ళకు ఎలా నచ్చుతుంది? నాకు ఈ కూతురుతో పెళ్లి చేస్తావా లేదా? చేయను. అమ్మో, ఈ సీన్ నేను చూడలేకపోతున్నాను. ఈ ప్రేమ కథ చిత్రాలు నాకొద్దు. ఇప్పుడు
ఒక మంచి కుటుంబ కథా చిత్రం రాస్తాను. ఒక మధ్యతరగతి ఇల్లాలు ఆదరించే దిక్కులేక అటు ఇటు చూస్తూ బోరున ఏడుస్తూ ఉంది. ఎవరమ్మా? మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినాను. కష్టాలకి కేర్ ఆఫ్ అడ్జస్ట్ అని చెప్పినావుగా, క్యారెక్టర్ రాసినావుగా. క్యారెక్టర్ లో నువ్వు మరి నానే. నా మీద పడి ఏడుస్తావు అంటే అటే రావే పడు. మొగడు కూడా పట్టించుకోవట్లేదు, అసలు తనని ఎవరు పట్టించుకోవట్లేదు. ఏకాకిగా ఇంట్లోనే ఉంది. ఇదిగో మా పెన్విడి పొద్దునగా ఎప్పుడో పోయినాడు, తిన్నాడో లేదు, బేగా రమ్మని రాయవా. ఎవరెవరని రమ్మని చెప్పడానికి? నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను రాస్తాను, వాడు ఇష్టం వచ్చినప్పుడు వస్తాడు. ఓకేనా? అట్లాంటివేంటి? మనిషివా, పశువా, దున్నపోతువా? ఆడమనిషిని ఒక్కదాని ఇంట్లో ఒంటరిగా ఉంటే తోడు లేదు, గూడు లేదు, ఎవరొస్తారేటి, ఏం జరుగుతుంది, ఏంటి, జ్ఞానం లేదా, బుద్ధి లేదా? రాయ్. ఇలా కొట్టావంటే చీరతో ఉరేసుకున్నావని రాస్తా. నన్ను కొడతావా? నీ సంగతి. దీని మొగుడు పచ్చి తాగుబోతు. ఊరంతా అప్పులు చేసి కనబడ్డో నల్ల డబ్బులు అడుగుతూ తాగుతూ ఉంటాడు. హలో, అక్కడ ఎక్స్క్యూజ్ మీ, 100 రూపాయలు ఉంటే ఇస్తావా? ఆగరే రే, రాసుకోవాలి. 100 రూపాయలు ఉంటే ఇస్తావా? ఎవడ్రా నువ్వు? ఎవడరా నువ్వా? నువ్వా అమ్మాయికుడు? నేను నన్ను అప్పుల పాలు చేసేసి తాగుపోతును చేసేసి అందరి దగ్గర అప్పులు అడుగుతున్నాను రాసి 100 రూపాయలు అడిగితే నువ్వంటారా? నన్ను కొడతావా? కొట్టడం నిన్ను మళ్ళీ. వీళ్ళ సంగతి ఇలా కాదు. కోపంతో భార్య భర్తను చూసింది, భర్త కోపంతో భార్యను చూశాడు. ఇద్దరు జుట్టు పట్టుకొని తెగ కొట్టుకున్నారు. అది చూసేసినావా? మన ఇద్దరి మధ్య గొడవ పెట్టేస్తున్నాడు. ఆడ గొడవ పెట్టడం ఏంటే, మనం కొట్టుకోవడం ఏంటే? పూర్తిగా అరెస్ట్ పవా. ఆగరా నువ్వు, ఏడరా నువ్వు? ప్రతి తాగుబోతూ కూడా ఆ ఇంట్లో పిల్లని కొట్టేస్తాడరా? ఎరా తాగుబోతూ మనిషి కదా, అడిగే మనసు ఉండదా? అది ఉద్దేశం, ఉద్దేశం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే మొగులి కొట్టేసుకుంటారా? నన్ను కొడతారా మీరిద్దరు? మీ సంగతి ఇలా కాదు. వీళ్ళు ఊరి మీద పడి చేసిన అప్పులోళ్ళు ఇంటికి వచ్చేసారు. వీళ్ళు అప్పులోళ్ళని చూసి భయపడి ఊరొదిలి పారిపోయారు. లేకపోతే రైటర్లతో పెట్టుకుంటారా సార్ వీళ్ళు? ఎవరా నువ్వు? నువ్వు సృష్టించిన అప్పులోనిరా. అప్పులోడువా? అప్పులోడు అయితే నువ్వు వాళ్ళని అడుకోవాలి, డబ్బు నన్ను అడుకుంటావేంటి? వాళ్ళని పారిపోయి రాసింది నువ్వే కదరా, అందుకే నువ్వే. నా దగ్గర డబ్బు లేవు. అరే ఏంరా? ఇస్తాను. అమ్మా నాన్న 1 లక్ష రూపాయలు ఉంటాయి అమ్మా. 1 లక్ష రూపాయలు ఎందుకు నాన్న? ఇక్కడ క్యారెక్టర్లు డిమాండ్ చేస్తున్నాయమ్మా. నువ్వు రైటర్ నుంచి ప్రొడ్యూసర్ కూడా అయిపోయావు. ఇదిగో నాన్న 1 లక్ష రూపాయలు. రే ఇంకోసారి అప్పులోల గురించి రాసావనుకో చంపేస్తా. రాయను. ఈ స్టోరీ కూడా నాకు వద్దు. మిడిల్ క్లాస్ కూడా వద్దు. ఇప్పుడు ఒక మంచి యాక్షన్ మూవీ రాస్తాను. చూసిన ప్రతి ఒక్కరికి ఉత్తేజం పొందాలి. వీర ప్రతాపానికి చాలా కోపం ఎక్కువ. పరమ ప్రతాపాన్ని ఎలాగైనా సరే చంపాలని కాపు కాస్తూ కూర్చున్నాడు. అంతేకాదు, పరమ ప్రతాపం ఎక్కడ దొరుకుతాడని రోడ్డంతా రాళ్లు పరుస్తూ కూర్చున్నాడు. రోడ్డు మీద రాళ్ళు ఉన్నాయి కదా, ఆ రాళ్ళు ఏంట్రా ఇది? సృష్టించిన పాత్రని రా. రానేంట్రా నా మీద పెట్టావు? ఎక్కువ అరవమాక, ఆ వీర ప్రతాపం గాడు వినేస్తాడు. 10 నిమిషాల నుంచి మా తాతలు మా ముత్తాతలు పగతో రగిలిపోతున్నారు రా. 10 నిమిషాల నుంచి ఏంట్రా? నువ్వు మొదలు పెట్టింది 10 నిమిషాల నుంచి అవుతుంది కదరా. ఒరే అమ్మా, వాడెక్కడున్నా సరే ఇక్కడ రావాలని చెప్పి రాయ్. రాయకపోతే నిన్ను చంపుతా, నిన్ను నరికేస్తా. రాయ్. రాస్తా. నన్ను నరికేస్తా అంటాడండి వీడు. ఈ వీర ప్రతాపం తన కత్తికి బాహుబలిలో ప్రభాస్ లాగా రక్తాభిషేకం చేశాడు. గివ్ మీ యువర్ హ్యాండ్. నా చేయని ఎందుకు వచ్చావురా? రక్తాభిషేకం అని చెప్పావు కానీ ఎవరు రక్తం అని చెప్పలేదు కదా. నా రక్తం కళ్ళ చూస్తావరా? వీర ప్రతాపం కత్తితో స్టేజి మీదకి వచ్చాడు. వచ్చిన వెంటనే పరమ ప్రతాపాన్ని చూశాడు. ఇద్దరు దగ్గరగా వచ్చి వీర ప్రతాపం
తల నరికేశాడు. వాడు నా తల నరకడం ఏంట్రా? నేను వాడు తల నరకేటట్టు రాయ్. వాడు నా తల నరకడం ఏంట్రా? నేనే వాడి తల నరికేనని రాయ్. అరే, మీరు నేను సృష్టించిన క్యారెక్టర్ లా నేను చెప్పినట్టు వినరా? లేదు నేను వాడి తల నరకేనని రాయ్. నాకు ఈ స్టోరీ కూడా నచ్చలేదు, నేను చింపేస్తున్నాను. వామ్మో వారు నాయను, ఈ రైటింగ్ నా వల్ల కాదండి, నేను ఇలానే హ్యాపీగా బతికేస్తా. ఎక్స్క్యూజ్ మీ, మళ్ళీ ఎందుకు వచ్చారా? నేను రైటింగ్ మానేశాను రా. నువ్వు మానేసినా సరే నిన్ను సృష్టించమని మేము చెప్పాంరా. లేదు, జీవం పోయమని మేము చెప్పాంరా. లేదు. మా బతుకు ఇలా ఒరేయ్, నేను చింపేసింది కాగితాలు రా. చించింది కాగితాలు కాదురా, మా జీవితాలు రా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారా? వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. మీ వెళ్ళిపోవటం కాదురా. So let's start with Nag Babu sir. చాలా బాగుంది థాట్. థ్యాంక్ యూ సార్. బాగా చేసావు కూడా. థ్యాంక్ యూ సార్. నేను ఇదే ఎక్స్పెక్ట్ చేశాను నీ దగ్గర నుంచి. గుడ్ గుడ్, కీప్ ఇట్ అప్. ఇదే స్టాండర్డ్స్ మెయింటైన్ చేయి. రోజా గారు ట్రాక్ లో పడ్డావు వెంకి. ఇంకెళ్ళిపోతూ ఉండొచ్చు. థ్యాంక్ యూ మేడం. సో నీ హీరో బాగున్నాడు, అండ్ తాగుబోతు ఫ్యామిలీ బాగుంది, అండ్ మీ ఫ్రాక్షన్ స్టోరీ బాగుంది. హర్రర్ ఒకటి మిస్ అయిపోయింది. ఫస్ట్ హర్రర్ స్టోరీ అనగానే నా వైఫ్ వస్తుంది, అమ్మో ఇంతకు మించిన హర్రర్ ఇంకేదొద్దు అని. నాకైతే చాలా బాగుంది. సుధీర్ టీమ్ లో ఉన్న వాళ్ళందరికీ పెళ్లిళ్ళు చేస్తున్నాడు మన ఆది. లాస్ట్ టైం సుధీర్ కి చేసాడు, మరి ఈ రోజు ఎవరికి పెళ్లి కాబోతుందో చూద్దాం. లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైసింగ్ రాజు. నాకే నాకా నాకే నాకా నువ్వు నాకే నాకా. కొంచెం మంచి ఊపున్న సాంగ్ ఏంటి అయ్యా? గుంగుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం మన్మధించింది మంత్రం మంచం. ఏమి నాన్ సింక్ ఇష్టం. ఏమండి, దాన్ని కూడా లేపలేకపోతున్నారా? నీలాంటి దాన్ని చేసుకుంటే ఈ కర్ర లేపలేము ఏంటో. ఏమండి, ఎందుకండి అంత కోపం? నేను అందంగా లేనా? కుక్క అందంగా ఉందని కాపురం చేస్తావా? కాపలాగానే ఉంచుతాం. మీరు అలాగంటారు కానీ బయట మన జోడీ బాగుంది అంటున్నారు, తెలిసిన? జాడీలో పచ్చళ్ళు అమ్ముకునే దానిలాగా ఉంటుంది, దీనికి నేను జోడి ఏంటండి? సీతారాముల్లాగా మనం ప్రతి సంవత్సరం కళ్యాణం చేసుకుందామండి. మీ అయ్యను ప్రతి సంవత్సరం కట్నం ఇవ్వమని అలాగే చేసుకుందాం. అదేంటి, కట్నం కింద 10 లక్షలు ఇచ్చాడు కదా? వాడిచ్చిన 10 లక్షల పెళ్ళైన 10వ రోజే 10 షాపులు తిరిగినప్పుడే అయిపోయింది. ఏమండి, మీకు కారు కూడా పెట్టాడు కట్నం కింద కారు. ఆ కారు 3 లక్షలండి, దాన్ని బాగు చేయించడానికి 4 లక్షలైంది. ఏమో ఆ డబ్బులకు రష్మి కారు వచ్చేది. ఏంటి, రష్మి గారు 7 లక్షలేనా? పైన పెయింటింగ్ వేయటం వల్ల 25 లక్షల కనపడిద్ది కానీ 7. అయినా ఇది చూడండి, పెళ్ళి అయితే ప్రతి ఒక్కరికి చిన్న చిన్న సరదాలు ఉంటాయిగా బయటికి తీసుకెళ్లాలని. దీన్ని సినిమాకి తీసుకెళ్తే అమ్మగారు వచ్చారు, ఆవిడ గారు రాలేదా అని అడుగుతున్నారు. పెళ్లికి తీసుకెళ్తే పని మనిషితో వచ్చారు, పెళ్ళాం పైకి వెళ్ళిందా అని అడుగుతున్నారు. ఈ అమ్మ తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక హెల్మెట్ లో పెట్టుకుని ఇంటికి వస్తున్నా. ఇంకా డీప్ ఏంటి చెప్పమంటారండి? మాకు పెళ్లి చేసిన పొంతులు కూడా నమ్మట్లేదు నా పెళ్ళాం అంటే. ఎందుకండి నాపై పడి అలాగే ఏడుస్తారు మీరు? మీ నాన్న నా మీద పడి ఏడిస్తేనే నిన్ను చేసుకున్నా, మరి నేను ఎవరి మీద పడి ఆడవాలి? ఇంతకీ అదేది మన పుత్రిక లోపల ఉందండి. ఏవే లోపల ఏం చేస్తున్నావు? బ్యూటీ పార్లర్ వెళ్ళడానికి రెడీ అవుతున్నాను నాన్న. బ్యూటీ పార్లర్కి వెళ్ళేదే రెడీ అవ్వడానికి, ఇది బ్యూటీ పార్లర్కి వెళ్ళడానికి గంట నుంచి రెడీ అవుతుంది. తొందర బయటికి రా నువ్వు. అమ్మా గజం, ఏలా 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 ఏలమ్మా ఏలా 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 ఏలం. ఏం చేస్తున్నావు లోపల? బ్యూటీ పార్లర్ కోసం తయారవుతున్నాను నాన్న. కోటీలో పక్కన పడేసిన బట్టల మూటలాగుంటావు, నీకు బ్యూటీ అవసరమా? నాన్న ఈ డ్రెస్ ఎలా ఉంది నాన్న? ఆహా, ఒంగోలుకి ఇత్తనం ఒంగోలు చూసినట్టుంది. అదేంటండి అలాగంటారు? అమ్మాయి అచ్చం ఆ డ్రెస్ లో అమలాపాలాగా ఉందో తెలిసిన? డైరీ పాలు ఇచ్చే గేదెలాగా ఉంటది, అది అమలాపాలేంటి? అంటే నువ్వు అమలాపాలకు అమ్మని చెప్పి బయట తిరుగుతావనా?
ఏమండి అమ్మాయి బట్టలన్నీ పొట్టి అయిపోయినాయి, ఓ 10 డ్రెస్సులు కుట్టించండి. లాస్ట్ ఇయర్ డ్రెస్ కుట్టమన్నాడే అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు, ఎడిపోయాడు అర్థం కావట్లా. ఆ పెళ్లిళ్ళకి తద్దినాలకి టెంట్లు ఆడతారు కదా, అవి తెచ్చి కుట్టించు. నాకు చాలా ఆకలిగా ఉంది నాన్న. దాన్ని కోసుకొని కొరమైన పులుసు వండుకో, నన్ను కోసుకొని కొత్తిమీర చారు వండుకో. నిన్ను మేపే బదులు గేదెను మేపుంటే 10 లీటర్ల పాలు ఇచ్చేది, మాకు పాల కేంద్రం నుంచి డబ్బులు వచ్చేయి. మన పక్కింట్లోకి కొత్తగా ఎవరో అద్దెకి దిగారండి. మీకు ఇంట్లో ఉన్న మొగుడేమో ఇసిరేసిన ఇస్తరాకు, పక్కింటి మొగుడు పుల్లారెడ్డి స్వీటు. ఎప్పుడు వాడి మీద లుక్కేద్దామా, ఎప్పుడు వాడితో చెక్కేద్దామా, ఎప్పుడు మాకు బొక్కేద్దామా, చంపుతా. లోపల సుబ్బారావు గారు, సుబ్బారావు గారు, ఏండే ఒకళ్ళే ఖాళీ కూర్చుని ఏం చేస్తున్నారు? నువ్వు వస్తే ఇద్దరం కలిసి చెక్క భజన చేద్దామని. ఎందుకు సార్ అంత ఫ్రస్ట్రేషన్ అవుతారు? ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు ఫ్రస్ట్రేషన్కి వెళ్ళక బస్ స్టేషన్కి వెళ్తారండి. ఎవడీడు మనలో మనమాట రాత్రి అంతా లైట్ ఆర్పలేదేంటండి? నా పెళ్లి అయిన నుంచి ఆ లైటు ఆరపడం, నన్ను ఆరపడం. ఎందుకు వచ్చావు ఈ టైం నువ్వు ఇక్కడికి? కాఫీ తెచ్చానండి. ఏది ఈ కాఫీ అంటే? ఇది పానకం ఉన్నట్టుంది కాఫీ. అది పంచదార లేదని బెల్లం వేసానండి. బెల్లం లేకపోతే బ్లీచింగ్ పౌడర్ వేస్తావా? బోరు కొడుతుంది నాన్న. నీకు బోరు కొట్టినప్పుడు బోనీ కపూర్ ని సైట్ కొట్టుకోవడానికి సల్మాన్ ఖాన్ ని నేను ఎక్కడి నుంచి తెచ్చేదే? దాని ఉద్దేశం అది కాదండి. వెంకట్రావు గారికి ఒక ఆడపిల్ల మగ పిల్ల కదా, ఇద్దరు ఆడుకుంటున్నారు, తమ్ముడు కావాలంటుందండి. ఎదురింటి వెంకట్రావు గోపిక ఉందేమో, నాకు లేదు. ఏదో అడుగుతుంది, ఆ సంగతి ఎంతో చూడకూడదు. నీకు చనివిస్తే పిల్లల్నిచ్చి పేరు కూడా పెట్టేలాగా ఉన్నావు నువ్వు. బావా నువ్వు అవతలకి ఏమే ఇంకా లోపల. ఫస్ట్ కూతురు ఉందండి, ముడతల సుందర ఒకటి ఉంది, దాన్ని సుధీర్కి ఇచ్చి పెళ్లి చేశా. పెళ్లికి ఒప్పుకోవా? ఒప్పుకోను. ఏమే కానీ ఏంటి? సుధీర్ ఒప్పుకోవా? నేను ఒప్పుకోను. నిజంగా ఒప్పుకోవా? నిజంగానే ఒప్పుకోను. పెళ్లి చేసుకుంటావా? అమ్మ నేను చేయలేదన్నా నమ్మడే తల్లి. మా కల్లుడు దొరికేశాడు. ఈ రెండో బండ కూతురుని ఎవరికి ఇయ్యాలని చూస్తుంటే ఎవరో దొరకట్లే. ఎవరైనా ఎర్రిపాప దొరికితే బాగుండు. సుబ్బారావు, ఎర్రిపాప దొరుకుతాడు అనుకుంటే కొండ ఎర్రిపాప దొరికాడు. నువ్వు అసలు మనిషివే నువ్వు? అబ్బేలే దున్నపోతుండ్రా, మంచి గేదెను ఉంటే చూడు, ఏదైనా చేద్దాం. నీకు అప్పిచ్చిన రోజులు తెలుసా నీకు? ఇచ్చినోడే నీకే గుర్తులేదు, తీసుకున్న నాకేం గుర్తుంటది? అయినా గుర్తు పెట్టుకోవడానికి అదేమన్నా వాళ్ళ కప్ప అప్పు. నువ్వేం చేస్తా తెలియదు, ఈ రోజు నా అప్పు నాకు కావాలి. నాకు ఐశ్వర్య రాయ్ కావాలి, ఎవడిస్తాడు? నీ దగ్గర ఎలా అప్పు వసూలు చేయాలి నాకు తెలుసు. అప్పు ఇవ్వకపోతే నీ పెళ్ళాన్ని తీసుకెళ్తా. ఏమండి వెళ్ళమంటారా? ఎందుకు నేనే దిగబెడతా పద. నీ పెళ్ళాన్ని కాదు, నీ కూతురిని తీసుకెళ్తా. నీకు దండం పెడతా, పని చేయరా, నీకు దండం పెడతా. అమ్మాయి వస్తావా వస్తావా రమ్మన్న చోటకి వస్తావా? ఏంట్రా ఎంత ఉంది? నీ అప్పు ఎంత ఉంది? ఎంత ఉంటది? అది కూడా అంతే ఉంది, తీసుకెళ్ళు. దీన్ని పెళ్లి చేసుకుంటే నీకు అప్పు కంటే నీ ఎక్కువ అప్పు చేయాలరా? ఏంటి ఇప్పుడు చేసుకోవా? నేను చేసుకోను. చేసుకోవా? మా ఇంటికి ఆచారం ఉంది. ఏంటది? అమ్మాయి కానివ్వు. కూతుర్ని సెటప్ చేశాడు. టెంపర్ లారీ స్కూటర్ గుద్దేశాడు. పుష్పాన్ని నలిపేశాడు. నా జాతరలో ఉన్న ఇన్స్పెక్టర్. ఏంటి ఇన్స్పెక్టరా? హ్యాండ్స్ అప్ కదరా, హ్యాండ్స్ అప్ రా. పాపం కొత్త ఆర్టిస్ట్ అండి, పాపం తెలియదు. నమస్తే సార్. హ్యాండ్స్ అప్. మర్యాదగా తాళి కట్టు, లేకపోతే ఇన్ని చంపేస్తా. ఇటు చంపేసేలా ఉన్నాడు. దారి చేసుకుని నేను చచ్చిపోతారు రే. కట్టు. నాకు రెండో అల్లుడు కూడా దొరికేశాడండి. ఇంకో విషయం ఏంటంటే నాకు మూడో కూతురు కూడా ఉంది. దాన్ని రాంప్రసాద్కి ఇచ్చి పెళ్లి చేస్తా. ముగ్గురు నా ఇంట్లో పడి ఉంటారు. మొత్తం స్కిట్లన్నీ మాయే. స్కిట్ అయితే సూపర్ గా అదిరింది అని నేను అనుకుంటున్నాను. మరి మా జడ్జి ఏమనుకుంటున్నారో లెట్స్ ఫైండ్ అవుట్. లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. కిట్ అదిరిందో లేదో కానీ సీనుకి అదిరింది. అసలు రాజు మీద ఎంత రాసినా వస్తూనే ఉన్నాయి ఆదికి డైలాగులు. ఇప్పటికి ఒక 7-8 చేసేసి ఉంటారు కదా. మీ ముగ్గురు కూతుర్లు ఇంట్లో పెట్టుకొని ముగ్గురు అల్లుళ్ళు చేసేసుకొని స్కిట్ చేసేస్తారా? నైస్. బాబు సార్ బాగుంది. థ్యాంక్ యూ సార్. బాగా మెయింటైన్ చేశారు. థ్యాంక్ యూ సార్. సీను స్పెషల్ అట్రాక్షన్. గుడ్. గివ్ అప్. ఓనర్స్ క్లీనర్స్ అవ్వచ్చు,
క్లీనర్స్ ఓనర్స్ అవ్వచ్చు, కానీ ఇవన్నీ మన సుధీర్ స్కిట్ లోనే అవ్వచ్చు. సో చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with the team. కో అంటే కోటి దొర్లుకుంటూ వస్తుంది కొండ మీదికు. కొంచెం వేయచ్చు కదా ఎనర్జీ కోసం స్క్రిప్ట్ గుర్తెచ్చుకో లోపల నేను. ఏమండి నాకు చెమట పడుతుంది. ఏ శ్రీను అయ్యారు ఖర్చు ఫేదరా తేలేదు అయ్యారు. సరే ఆ 500 రూపీస్ నోట్ ఇదిగోండి అయ్యారు. సారీ డార్లింగ్ ఖర్చు ఫేద ఏమనుకో ఒక్క రోజు 500 రూపీస్ నోట్ చేసి. అయ్యగారు మీకు కూడా చెమట వస్తుంది అయ్యగారు. నాకు చెమట వస్తుందా? అవునా గారు. 500 రూపీస్ నోట్ అయ్యగారు 500 నోట్ లేదు అయ్యగారు. 1000 రూపాయలు నోట్. సరే ఇదిగోండి అయ్యగారు. అరే శ్రీను అయ్యగారు నా దగ్గర పాత పని చేసాడు ఎందుకు మనిషాడు తెలుసా? తెలియదు అయ్యగారు. ఇలాగే చెమట తుడుచుకొని నోట్లు కింద పడేసా. అయ్యగారు ఆ నోట్లు తీసుకెళ్లాడు షాప్ లో కొనుక్కున్నాడు. అవి దొంగ నోట్లో తెలిసాడు మూసేశారు. అంటే ఇవి వెళ్తే చెప్తా ఇవి ఒరిజినలే. ఏ రంగా అయ్యగారు దా గొడిగే. ఇంట్లో గొడిగి అంటే అయ్యగారు నేను గొడుగు కింద ఉండాలి నీకేం ప్రాబ్లమా? నాకేం లేదు అయ్యారు. లాస్ట్ టైం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏమైంది? ఆ రంగారావు గారు మనకన్నా డబ్బులు తక్కువ ఉన్నాయి. అలా అసిస్టెంట్ 24 hours గొడుగు పట్టుకునే ఉంటాడు. ఆయన సాయంత్రం తీసాడంట అయ్యారు. ఏ అలా ఆవిడ బాత్రూమ్ వెళ్ళి స్నానం చేస్తే అక్కడ కూడా పెట్టాడు గొడుగు. కాళ్ళు ఒకరా ఇంకొంచెం పైకి నొక్కు, ఇంకొంచెం పైకి, ఇంకొంచెం పైకి. నిలరారా నీకు ఇలా కదా నీకు వెళ్ళి టీ పట్టరా వెళ్ళి. ఇప్పటికి ఇస్తాను చూడు పనుడు మనమే పంచలేస్తాడా. ఏంట్రా ఇది? టీ అయ్యగారు. నేనేం చెప్పాను రా? టీ చెప్పారు అయ్యగారు. కాఫీ చెప్పాను నేను. అయ్యో లేదు నేను డబ్బులు లేవు వెళ్ళి తెచ్చు. ఇప్పుడు కాఫీ చెప్పా కదా ఇప్పుడు మళ్ళీ టీ అని రాసి పెడతాడు. అయ్యగారు ఇదిగోండి కాఫీ. టీ చెప్పాను. నేను కాఫీ వేద్దాం అనుకున్నాను. కాఫీ పొడలేదు, టీ తెచ్చా. అయ్యగారు ఎంత ఖర్చు పెడుతున్నారు కదా, మీరు ఏం చేసేవారు? మాకు దగ్గర దగ్గర ఒక 1000 కోట్లు ఆస్తి ఉందిరా. ఈ ఆస్తి అంతా మా నాన్నగారు సంపాదించింది. మా నాన్నగారు ఫ్రెండ్ ఇద్దరు కలిపి ఓ బిజినెస్ చేశారు. మా నాన్నగారు ఫ్రెండ్ బాగా కష్టపడి ఓ 1000 కోట్లు ఆస్తి చేశారు. మరి మీ నాన్నగారు ఏం చేశారు? అతను మోసం చేశారు. సీరియస్ గా విషయం మాట్లాడాలి. ఏంటి? ఇది పాయిజన్. చెప్పాగా ఇంకెళ్ళి అయితే నేను విషయం తాగి సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను. అబ్బాయి సూసైడ్ చేసుకుంటాడట. కొంచెం రిచ్ గా ప్లాన్ చేయమని అవసరం డబ్బులు అంతా ఖర్చు పెట్టు 2 ఫ్లైట్ టికెట్లు అడిగి. నానా ఏంట్రా ఏ కామెడీ ఉందా? నేను నిజంగా ఈ విషయం తాగి చచ్చిపోతాను ఇప్పుడు. నీకేం మెంట్లా? నీకేం పిచ్చా నీకు? అరే మనకి 1000 కోట్లు ఉందిరా. నువ్వు చచ్చిపోతే పదని మాట్లాడుకోలేదు. మనం చచ్చిపోతే రిచ్ గా చచ్చిపోవాలరా. మీ అందరూ కామెడీ ఉంది కదా, నేను నిజంగా చచ్చిపోతున్నా. ఏంటన్నా ఆపో. అందులో ఏం లేదు కానీ మ్యాటర్ చెప్పు ముందు. ఇలాంటి నువ్వు చూసావు ఏదా సీను? ఎంత ఎక్స్పీరియన్స్ నానా? చెప్పు ఏమైంది అసలుకి? నేను ఒక అమ్మాయిని ప్రేమించానా? ఏమైంది? ఒక్క అమ్మాయి అంటే కామెడీ గారు, ఒక్క అమ్మాయి అంటే కామెడీ గారు. అరే మన బ్రిడ్జ్ రా కనీసం 25 మంది లవ్ చేయాలరా. నేను 30 మందిని చేశాను. ఇది 31ది. ఓ మేము టార్గెట్ దాటేసావు. అమ్మ టార్గెటా? ఎంత మందిని చేసిన నువ్వు? 29 మందిని. మీరు ఎందుకు నెంబరు? 30. ఇంతకీ అమ్మాయిలు నాన్న ఏం చేస్తుంటారు? నాన్న బొగ్గు లేపారు నాన్న. కరెక్ట్ కలర్ ఎంచుకున్నారా? ఒరే నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ చెప్పు తీసుకోండి సార్. పన్నెండులో ఉండవు రిచ్ పీపుల్ మాట్లాడతారు ఇక్కడ. బొగ్గు లేపారమా? నాన్న నీ కలర్ ఏం తక్కువ నాన్న? తెలుసునా నాది మహేష్ బాబు గారి కలర్ ఆల్మోస్ట్ ఒకటే అంటున్నారు అందరు. కానీ మహేష్ బాబు హెయిర్ కలర్ నీ కలర్ ఒకటేరా ఫేస్. ప్లీజ్ నాన్న జోకులు చేయొద్దు. నాకు అమ్మాయి లేకపోతే నేను చచ్చిపోతాను. అమ్మాయిని ఇలాగే చేసుకుంటా. సరే అమ్మాయిని చేసుకో. ఓకే నేను ఓకే అన్నా నీకు ఓకేగా? నువ్వు ఓకే అన్నావు కానీ అక్కడ ప్రాబ్లం ఉంది. డాక్టర్ చూపించు. నాకు కాదు నాన్న, నేను నీ కొడుకున్నానా? నా కొడుకు అయితే కంపల్సరీ ప్రాబ్లం ఉంటుంది. డాక్టర్ చూపించు. మ్యాటర్ అది కాదు. ఆ అమ్మాయి వాళ్ళ డాడీకి రిచ్ పీపుల్ అంటే అసలు చిరాకు నాన్న. అందుకే మనం పేదవాళ్ళని అబద్ధం చెప్పాను. అంటే ఇప్పుడు ఏం చేయాలి మేము? వాళ్ళ డాడీ మన ఇంటికి వస్తున్న చెక్కింగ్ కి మీరు మన అందరూ పేదవాళ్ళని నటించాలి. నేను పనుడు అంటే ఎవరు అమ్ముతారా? ఓటు తీసేస్తే అలాగే ఉంటావు. ఓటు వేసుకుని అలాగనే ఉంటాడు. మనం పేదవాళ్ళని యాక్ట్ చేయొచ్చు ఓకే. మరి డబ్బులు సెటప్ చూస్తే ఎలా అమ్ముతారా? ఓనర్ కావాలి కదా.
వాడిని ఓనర్ పెడతాను నాన్న, మన ముగ్గురు పనులు. ఆడు ఓనర్ పడాలా? Exactly. నేను చేయనురా, నేను చేయను అంతే. ప్లీజ్ నాన్న, మీరు అలాగనే ఇప్పుడు పనులు యాక్ట్ చేయాల్సిందే. అలా వచ్చిన తర్వాత అలా నమ్మించాల్సిందే అంతే. సరే ఏం చేస్తాం మరి, గెటబుల్ చేంజ్ చేసుకుందాం. మీరు వెళ్ళి చేంజ్ చేసుకోండి. ఎక్కడ ఉండండి, నేను వెళ్ళి చిన్న సెటప్ చేంజ్ తీసుకొని వస్తాను. ఏంటే ఇంత రిచ్ పీపుల్స్ ఉండి మనం ఈ గెటప్ మన ఇంట్లో మన పని ఎప్పుడు అనుకున్నావా? లేదు. నేను అనుకున్నా చాలా సార్లు. ఏ నువ్వు అలాగే ఉంటాగా. ఎలా ఉన్నానరా? అచ్చం పనులాగా ఉన్నానా? మరి నేను ఐశ్వర్య తెలుసా నీకు? అలాగుంటున్నా. వాళ్ళ ఇంట్లో పని మనిషి ఉంది కదా, వాళ్ళ ఇంట్లో పని మనిషిలో ఉన్నావు. మరి నేనే ఉన్నానా? నీకేందనా, నువ్వు నా కొడుకువి, ఎలాగున్నా వరస్ట్గా ఉంటావు. అయ్యో ఏంట్రా నువ్వు? ఇదేంట్రా ఈ టవల్ ఏంటి? డబ్బులు నాకు ఇవ్వు, బటన్స్ పెట్టుకో. ప్యాంట్కి బటన్ కూడా పెట్టుకోలేదా? నానా నేను ఎలాగైనా సెట్ చేయనా? స్కిట్ కొట్టడానికి ఇన్ని తిప్పలు పడాలా? గుర్తుంది కదా, మేము పనులవి, నువ్వు ఓనర్వి. ఏంట్రా ఓనర్ వైపు చూపిస్తున్నాడు? విశ్వరూపం ఇదేట్రా క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోయాడు. ఆడి క్యారెక్టర్ ఇవ్వలేడు, ఆడు అలాగే ఉన్నాయి. సరేనా, పిచ్చి పిచ్చి కొంచెం చూసుకొని కొట్టరా. అరే సీను కొంచెం స్టైల్. కూర్చో. ప్యాంట్ వేసుకురా బాబు. కొంచెం స్టైల్ గా ఉంటాను, ప్రాక్టీస్ స్టైల్ గా ఉండు. నానా నువ్వు చెప్తా, నేను చెప్పాలి. నాకు తెలుసండి. కాలు మీద కాలు రా, కాలు ఇలా లేపితే ముఖం మీద అలా అది రజనీకాంత్ వేస్తారు కదా. అరే ఇలా చూడు. అరే మీ మామ కదా? మా మామ వస్తున్నాడు నాన్న. మీసమున్న నేస్తమా నీకు రోషం ఎక్కువా, రోషమున్న నేస్తమా నీకు కోపం ఎక్కువా. మీ మామ పనోడా అడుక్కున్నాడురా? ఒకప్పుడు అడుక్కునే ఉన్నానా, ఇప్పుడు పేదోడయ్యాడు. నమస్కారం అండి మామయ్య గారు. నేను ఇంకా పిల్లలు ఇవ్వలేదు కదా నీకు. సారీ సారీ అంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్ అంటే రిచ్ మీరు కాదండి, మేము బోర్డింగ్ స్కూల్ చదువుకోలే. ఊళ్ళో ఉండే స్కూలే కదా. అంతే. అన్నయ్య గారు నమస్కారం అండి. ఇది ఖచ్చితంగా నీ పిల్లమే ఉంటది. అవునండి, నీకు తెలుసు. ఇంత వర్షం ఉందంటే నీకు కాకుండా వీరే కుబేరే పిల్లమే ఉంటది. ఇదే ఆర్స్ కిట్టే మహేష్ గారు లేపుతుండు, వీడు మనస్ కిట్ లేపడానికి వచ్చాడా? ఇంతకీ మీ పేరు? నా పేరు పేద రాంప్రసాద్. నీ పేరు? నిరుపేద రాంప్రసాద్. ఏ టీ పట్రా, టీ పట్రా. ఓకేనండి. అయ్యగారు టీ అండి. టీ పట్టుకొచ్చా? మా ఇంటి ఓనర్. ఓనర్ టీ పట్టుకుని వచ్చేది ఏందా? టీ పట్టుకుని వచ్చావు, అమ్మ తప్ప ఓరాకింగ్ చేస్తావు. ఇటు అమ్మకి అమ్మకి విట్రా. ఓనర్ ఎవరు? ఓనర్ అతనే అండి. ఇతను ఎవరు? ఓనర్. నువ్వు? క్లీనర్ అండి. ఓనర్ ఎవరు? నేనండి. క్లీనరు? ఎస్ మీ. క్లీనరు? నేనండి. నాకు కొంచెం డౌట్ గా ఉండదు. ఆ మనిషిని కొంచెం ఒక 4 పీకు. నాకన్నా బాగా పేదోడు, నాన్న కొడితే మీకు క్లారిటీ వచ్చేది. నాకు అన్ని సంబంధం లేదు, ఎవరు కొట్టుకొని చావండి. నువ్వు ఓనర్ కదా, కొడితే నమ్ముతాడు. కొట్టండి రెండు. ఐఫోన్ ఎక్కడ నాది కాదు, ఓనర్ కదా. ఓనర్ ఫోన్, ఓనర్ ఫోన్ నాకు పొద్దునిస్తే పెట్టుకున్నా. ఐ హేట్ దిస్ టైప్ ఆఫ్ చీప్లీ ఫోన్స్. ఐ షట్ 50,000 రూపాయల ఫోన్ అయ్యి గారు. అలాంటి 10 పగలు కొడతా. మాయ గారికి ఒకసారి తీసుకెళ్లి 6-3 చూపించినా. నేను మా ఓనర్ తో మాట్లాడండి, మీకు ఇల్లు చూపిస్తా. వీళ్ళంతా మనోళ్ళేనా బాబు? అది సైడ్ కెమెరా, ఇది ఫ్రంట్ కెమెరా, అది జడ్జెస్ కెమెరా. వస్తా. ఏంట్రా చూస్తున్నావు? రాస్కల్ కమ్ హియర్. వస్తరా? యు షిట్ యు. గో కెమెరా ఇస్ కవరింగ్ మ్యాన్. కళ్ళకు నేను అందరూ నన్నే కొట్టారా? లాకర్ లో డబ్బులు పెట్టాం కదా, ఎప్పుడండి? ఆ లాకర్ కి సిటీ. లాకర్ కి స్నాదర్ ఎందుకుంటే దాని బొడ్లో ఉంటది. ఓన్ అడుగుతాడు. ఇస్తున్నా. నేను 10 రోజులు క్యాంప్కి వెళ్ళి వస్తాను. ఐ హేట్ దిస్.
నువ్వు ఆగయ్యా, నువ్వు ఉండు స్వామి, నీ తప్పు చేశారయ్యా. టీవీ పెట్టండి. అదిగోండి. వాట్ ద హెల్ ఇస్ దట్ టీవీ? వేర్ ఇస్ ఈటీవీ? వేర్ ఇస్ ఈటీవీ ప్లస్? మై షో ఇస్ కమింగ్. సినిమా చూపిస్తాం అమ్మ. దేర్ ఇస్ నో. కమ్ ఆన్. ఓకే, అలసిపోయాను బాగా. వాటర్, ఫ్రిడ్జ్ వాటర్ ఉందా? ఎంటీ ఫ్రిడ్జ్. చూసుకోవాలిగా, ఫ్రిడ్జ్ ఏమిటి ఉండబెట్టే? మా ఫ్రిడ్జ్, అయ్యగారి ఫ్రిడ్జ్. మన బతుకులు ఎంత ఆయన కింద. నాకు డౌట్ ఉంది కానీ ఒకసారి వస్తా. మరి మీకు ఆకలిస్తే ఏం చేస్తారు? చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చుకుంటాం. మనకి ఆకలిస్తే పేదలం కదా, అడుక్కు తింటాం. అయ్యగారు చికెన్ బిర్యానీ తినేది వదిలేస్తారు కదండి. 2-3 మెతుకులు ఉంటే ఈడో మెతుకు, నేనో మెతుకు, ఇదో మెతుకు. అదేంటండి లాస్ట్ మీరు తిన్నా గుర్తు పెట్టారని మొక్క మరి 2 మంత్స్ మాట్లాడతారు మీరా? మామూలుగా నాకు డౌట్ ఉంది, స్ట్రాంగ్ టీ ఎట్ట పెడతారా మామూలుగా? ఇప్పుడు ఏమన్నా కొంచెం డికాషన్ ఎక్కువ పెట్టుకోవాలండి మామూలుగా. ఆయన అడిగింది నన్ను. నిన్నెందుకు అయ్యగారు నేను క్యాంప్కి వెళ్తానండి. ఎవరు ఓనరా? ఓనర్ నేనండి. క్లీనర్ నేను. ఓనరు నేనే. ఎందుకు రా నా జీవితాలతో ఆడుకున్నావు? అంటే నాకు మీ అమ్మ అంటే ఇష్టం, ఎలాగని పెళ్లి చేసుకుని ఇలాగ అబద్ధమాడి. నాగబాబు సార్ ఎంజాయ్ చేశారా ఈ స్కిట్ ని? బాగా ఎంజాయ్ చేసాం. రామ్ ప్రసాద్ స్పెషల్ అట్రాక్షన్. అది చేసినప్పుడు నవ్వు వచ్చింది. అయ్యా బాగా నవ్వించారు. గుడ్. రోజా గారు కానీ పనోడి గడ్డలో భలే అన్నా సుధీర్. కానీ ముగ్గురు పనోళ్ళలాగా కష్టపడ్డారే పర్ఫార్మ్ చేయడానికి. ఆయన ఇన్వాల్వ్ అయిపోతున్నాడు. సీను బాగుంది. లవ్ మ్యారేజెస్ వద్దు, అరేంజ్ మ్యారేజెస్ ముద్దు అంటున్నాడు మన చంద్ర. మరి లవ్ మ్యారేజెస్ ని అంతలా ఎందుకు హేట్ చేస్తున్నాడు కనుక్కుందాం. లెట్స్ వెల్కమ్ చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ ద స్టేజ్. జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట. జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట. నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళు ఉండవు మీకు కన్నీళ్ళు. అనాథలైన అభాగ్యులైన అంతా నా వాళ్ళు. ఎదురే నాకు లేదు, నన్నెవరూ ఆపలేరు. ఇంతకు ముందు జనాలందరూ నడుచుకుంటూ వెళ్లేవాళ్ళు, కానీ ఇప్పుడు జనాలందరూ సోమరితనం, లేజినెస్ ఎక్కువైపోయి బైక్ మీద వెళ్తున్నారు నా సూదిలో దారం. ప్రతి వాడికి పెళ్ళం ఉందో లేదో తెలియదు గాని ప్రతి వాడికి బైక్ మాత్రం ఉంటుంది. కన్నా కొడుకు కంటే కొన్న బైక్ ఎక్కువైపోయింది నా సూదిలో దారం ఈ రోజులు అందరికీ. ఈ రోజుల్లో వార్తల్లో ముఖ్యాంశాలు ఎంత అవసరమో బైక్ కొన్నవాడికి పెట్రోల్ కూడా అంతే అవసరం. అందుకే నా సూదిలో దారం ఇలా పెట్రోల్ కొట్టుకుంటూ అందరికీ గమ్యాన్ని చేరుస్తూ నా సత్తాన్ని చాటుకుంటున్నా. బ్రదర్, ఈ సరౌండింగ్ లో ఒక్క పెట్రోల్ పంప్ లేదండి బ్రదర్. 30 కిలోమీటర్ తోసుకుంటొచ్చా అమ్మా. ఈ సరౌండింగ్ లో నా ఒక్కడిదే పెట్రోల్ పంప్ నా సూదిలో దారం. అవునా? నా ఈ అడవి మొత్తంలో. పెట్రోల్ కొట్టు. ఎంత? ఫుల్ ట్యాంక్ చేయి. ఫుల్ ట్యాంక్. నా సూదిలో దారం మీ ఇద్దరికి పెళ్ళి ఎన్ని రోజులు అయింది? ఇంకా ఇద్దరు క్యూట్ గానే ఉన్నారు. మాకు ఇంకా పెళ్లి కాలేదు బ్రదర్. మరి ఈ సూదిలో దారం ఎవరు? నా లవర్. ఏమైంది బ్రదర్? నేను లవర్స్ కి పెట్రోల్ కొట్ట. ఎందుకు? ఐ హేట్ లవర్స్. లవర్స్ అంటే నీకు ఎందుకు కోపం బ్రదర్? పాముని చూస్తే ముంగేసాకి ఎందుకు కోపం? పిల్లిని చూస్తే కుక్కకి ఎందుకు కోపం? ఆ రీజన్ నాకేం తెలుసు. దీనికి రీజన్ కూడా నాకు తెలియదు. ప్లీజ్ బ్రదర్, కొంచెం పెట్రోల్ కొట్టు బ్రదర్ ప్లీజ్. సరే గాని ఆ సూదిలో దారాన్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళావు? లాంగ్ డ్రైవ్ కి వెళ్ళా. అమ్మ నాన్నతో ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్ వెళ్ళావా? లంగర్ హౌస్ కూడా వెళ్ళలేదు నువ్వు. కానీ సూదిలో దారాలతో మాత్రం నరకానికైనా లాంగ్ డ్రైవ్ వెళ్ళిపోతారు నా సూదిలో దారం మీరు. అందుకే ఐ హేట్ లవర్స్ రా. బ్రదర్ ప్లీజ్ అలా మాట్లాడకు బ్రదర్. ఇదిగో ఈ 1000 రూపాయలు తీసుకుని ఎంతో కొంత పెట్రోల్ కొట్టు బ్రదర్ ప్లీజ్. నువ్వు 1,00,000 రూపాయలు ఇచ్చినా నేను 1/2 లీటర్ పెట్రోల్ కూడా కొట్టా. అప్పటి నుంచి చూస్తాను చాలా ఓవర్ చేస్తున్నావు ఏంటి నువ్వు? నీ ఒక్కడి పెట్రోల్ బంకే ఉంది అనుకుంటున్నావా? వేరే పెట్రోల్ బంకు లేవా? ఉందని పదా, వేరే పెట్రోల్ బంక్ వెళ్దాం పదా.
నువ్వు ఉండు బంగారం. సరే ఇక్కడ ఇంకో పెట్రోల్ పంప్ ఎక్కడ ఉందో చెప్పు జర. 40 కిలోమీటర్ దూరంలో ఉంది. పదకుంది నా పెట్రోల్ బంక్ వెళ్దాం. తొయ్ పద. నువ్వు అంటే ఎక్కి బైక్ మీద కూర్చుంటావు, తేలేక నాకు వాసిపోతుంది ఇక్కడ. 40 కిలోమీటర్లు బైక్ నే తోయలేనోడివి జీవితాంతం నాతో సంసారం ఎలా తోస్తావో? దానికి దీనికి సంబంధం ఏంటి బంగారం? పెట్రోల్ కి బైక్ కి సంబంధం లేదా? ఇది కూడా అంతే. ప్లీజ్ ఒక్క హాఫ్ లీటర్ కొట్టు బ్రదర్. ఐ హేట్ లవర్స్ అని చెప్పానా? ఎందుకు కొట్టావు? లవర్స్ కి పెట్రోల్ ఎందుకు కొట్టావు? ఏం ఫ్రీగా కొడుతున్నావా? డబ్బులు తీసుకునిగా కొడుతున్నావు? మూసుకొని కొట్టు. నువ్వు చెప్పినట్టు వినడానికి నేను నీ సూదులో దారాన్ని కాదే. నాకు మైండ్ దొబ్బిందనుకో, బండిలో పోసే పెట్రోల్ మానేసి నీ మీద పోసి తగల పెట్టేస్తాను. ఏమనుకుంటున్నావు నా సూదులో దారం? లాంగ్ డ్రైవ్ వద్దే వద్దే అంటే వెనక కూర్చొని పోనీ పోనీ అని పెట్రోల్ అయిపోయే వరకు పొమ్మన్నావు. కుందన్, నాకు ఆకలి వేస్తుంది, ఐస్ క్రీమ్ కావాలి. ఒరే నా సూదులో దారం, ఇంత అడవిలో అది ఐస్ క్రీమ్ అడుగుతుంటే తెస్తా అని చెప్తున్నావంటే దాన్ని ఊపిలో నువ్వు ఎంత కురుకుపోయి అర్థమవుతుందిరా నా సూదులో దారం. నువ్వు వీళ్ళు మామూలు సూదులో దారాలు కాదురా. వీళ్ళు ఎడారులో ఐస్ వాటర్ అడుగుతారు, హిమాలయాల్లో ఇరానీ చాయ్ అడుగుతారు, సముద్రంలో సామ్రాణి పొగ అడుగుతారు, ఇలా అడవిలో ఐస్ క్రీమ్ అడుగుతారు నా సూదులో దారం. వీళ్ళు లవ్ లో మినిమం ఎథిక్స్ లేకుండా బిహేవ్ చేస్తారా నా సూదులో దారం. తెలుసుకోరా. నువ్వు గనుక నాకు తగిలింటే నువ్వు తోటకూర తరిగేదండ్రా. నువ్వే నాకు తగిలి ఉంటే దున్న పోదుకు బదులు నాగలికి నిన్ను పెట్టి దున్నేవాడిని. ఒక్కసారి నీ ముఖం చూసుకోరా. నీ ముఖంలో మనిషి కల పోయి చావు కల వచ్చేసిందిరా. ఎందుకంటే బ్రదర్ నువ్వు చావును ఎంట పెట్టుకొని తిరుగుతున్నావురా నా సూదులో. అదేరా. నువ్వు గనక నాకు దొరికింటే చేపను బండకేసి రాకేదండ్రా నిన్ను. నువ్వే నాకు తొగిలి ఉంటే నీ మెళ్ళలో కుక్క గొలిచేసి శ్మశానం దగ్గర కాపలా పెట్టేవాడిని. వాడు ఇవ్వకపోతే వాడు కాళ్ళు పట్టుకొని తీసుకొని రా, నువ్వు చంపేస్తాను జాగ్రత్త. కాళ్ళు పట్టుకోనా? ఏంటి నీ కాళ్ళు లిఫ్ట్ చేయకపోతే కాళ్ళు పట్టుకోవా? అలాగే నా కాళ్ళు పట్టుకుంటే వాడు కాళ్ళు పట్టుకొని పెట్రోల్ తీసుకురా, ఇంటికి వెళ్ళాలి. బంగారం ప్లీజ్ నువ్వు ఉండు బంగారం. బ్రదర్ నీ కాళ్ళు పట్టుకుంటాను బ్రదర్, ఒక్క హాఫ్ లీటర్ పెట్రోల్ బ్రదర్ ప్లీజ్. ఒరే నా సూదిలో దారం లేరా. ఎప్పుడైనా నువ్వు అమ్మ నాన్న కాలు పట్టావరా? పోనీ నీ కాలే నువ్వు పట్టుకున్నావా? అది చెప్తే నువ్వు వచ్చి నా కాలు పడుతున్నావు అంటే దాని చేతిలో నువ్వు ఎంత మంగళగిరి అయిపోయావో నాకు అర్థం అవుతుందిరా నా సూదిలో దారం. నువ్వు వాళ్ళు మామూలు సూదిలో దారాలు కాదురా. నువ్వు చూయింగం ఇస్తే వాళ్ళు లాలిపప్పు అడుగుతారు, నువ్వు లాలిపప్పు ఇస్తే చూయింగం అడుగుతారా వాళ్ళు. రెండు కలిపి ఇస్తే చెర్రిపళ్ళు అడుగుతారా నా సూదిలో దారం వాళ్ళు. అర్థం చేసుకోరా, నీకు ఎన్ని చెప్పినా వేస్ట్. నువ్వు గనక నాకు తగిలింటే పార్కులో గడ్డిని కోసినట్టు కొడవలు పెట్టి కోసేదాన్నిరా. నువ్వే నాకు తగిలి ఉంటే మటన్ బొక్కని జుర్రినట్టు అలా జుర్రేవాడిని నేనైతే. పెట్రోల్ ఇవ్వనంటు బంగారం. నాకు తెలుసురా, నీకు ఏది ఏది చేత కదని విషయం, ఏది ఏది చేత కదని విషయం నాకు తెలుసు. బంగారం నీకు ఏది చేత కదని తెలిసే 2 సంవత్సరాలు నేను హోల్డ్ లో పెట్టాను తెలుసా? హోల్డ్ లో పెట్టావు? హోల్డ్ అంటే ఏంటి బంగారం? అరే నా సూదిలో దారం ఇట్లా నేను చెప్తా. హోల్డ్ అంటే ఏంటో చెప్తా. ఇప్పుడు మనం ఒక కాల్ మాట్లాడినప్పుడు ఇంకో కాల్ వస్తుంది, అప్పుడు ఫోన్ లో హోల్డ్ లో పెడతాం చూడు. వీళ్ళు వాళ్ళ మగాళ్ళని హోల్డ్ లో పెడతారా. హోల్డ్ లో పెట్టి ఇంకో కాల్ ఇంకొకరితో మాట్లాడతారా నా సూదిలో దారం. ఇవన్నీ నీకు అర్థమయ్యే లోపు నీ జీవితం సంక నాకిపోయి నడి చౌరస్తాలో నిలబడతావురా నువ్వు. ఎందుకు? ఎటు వెళ్ళాలో అర్థం కాక మళ్ళీ ఏదో దారిన వెళ్ళుకుంటూ ముందుకెళ్తా మళ్ళీ చౌరస్తాలోనే నిలబడతావురా నువ్వు. వీళ్ళు మన జీవితంలో ఎంటర్ అయిన దగ్గర నుంచి మనకు చౌరస్తాలే తగులుతాయి కానీ హైవేలు తగలవురా నా సూదిలో దారం. నా బంగారం అలాంటిది కాదు. ప్రతి సూదిలో దారం చెప్పేది ఇదే డైలాగు. ప్రపంచంలో 30% మంది ఈ కిక్కులో బతుకుతుంటే 75% ఈ సూదిలో దారం కిక్కులో బతుకుతున్నారా. కొన్ని రోజులకైనా ఈ కిక్కు దిగుద్ది కానీ ఈ జీల కిక్కులు జీవితాంతం దిగుదురా. వీళ్ళ కిక్కులోంచి బయటకు వచ్చి చూస్తే ప్రపంచం మొత్తం శూన్యంలా కనిపిస్తుంది నా సూదిలో దారం. హాయ్ అశోక్, నువ్వేంట్రా దాక్కుంటున్నావు? వాళ్ళ కజిన్ వచ్చాడు బ్రదర్. నిన్ను చూపించి వాణ్ణి ఖజిన్ అంటారు, వాణ్ణి చూపించి నిన్ను ఖజిన్ అంటారా వాళ్ళు నా సూదిలో దారం. అవునా బంగారం? ఇతనెవరు? నా కజిన్లే కానీ మనం వెళ్దాం పదా. నన్ను కజిన్ అంటదేంటి? అలాగే అంటారా నా సూదిలో దారం వాళ్ళు. నన్ను వదిలిపెట్టిపోతావంటే వాళ్ళు మధ్యలోనే వదిలిపెట్టేసి వెళ్ళిపోతారా నా సూదిలో దారం. బ్రదర్ దానికోసం నేను ఎన్ని తన్నులు తిన్నాను బ్రదర్. దానికోసం మా ఇంట్లో ఎన్ని దొంగతనాలు చేశానో నాకే తెలియదు బ్రదర్. దానికోసం నేను నా జీవితానికి సరిపడా అబద్ధాలు 1 సంవత్సరంలోనే ఆడాను బ్రదర్. నువ్వు నాకు దొరికింటే నరికి పోగులు పెడతాను.
ఇదే ఫ్రస్ట్రేషన్ ఇదే కోపాన్ని దిగుమింగుకొని చాలా మంది మగాళ్ళు అమ్మ నాన్న చూసిన సంబంధాన్ని చేసుకుని కాపురం చేసుకుంటున్నారా నా స్థుతిలో దారం. అర్థమైందా? ఇప్పుడు బండిలో పెట్రోల్ కొడతాను, హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోపా. బ్రదర్, నువ్వు మనిషివో దేవుడో తెలియదు కానీ ఈ అడవిలో ఉండవు నీకేం తెలియదు అనుకున్నా. అన్ని తెలిసిన వాడే అడవిలో ఉంటాడా నా సూదిలో దారం. కొంత తెలిసిన వాడే గుంపులుగా సిటీలో ఉంటాడరా. హ్యాపీగా ఇంటికి వెళ్ళిపో. ఈ బంగారం బాగుంది. ఏరా నా సూదులో దారం, ఇప్పటి వరకు సూక్తి చెప్పింది చాలా దారా నీకు. మన దూదుల దారాలే సరిగా లేవురా, వాళ్ళదేం తప్పు లేదురా. దాని లాంటిది ఈ బంగారం కాదేమో అనిపించింది. వీళ్ళకు పైన బంగారం పూత ఉంటదిరా, లోపట తుప్పు పట్టిన ఇనుములురా వీళ్ళు నా సూదులో దారం. వీళ్ళ గురించి నీకు తెలియదురా నా సూదులో దారం. దరిద్రుడా, దీన్ని చెప్పే బదులు నీకు ఆ అడవి పేరేంటి? నల్లమల్ల. ఆ నల్లమల్ల అడవులో పెట్రోల్ పంప్ పెట్టిస్తేనే కరెక్ట్. అవును, నీకు అక్కడెక్కడ దరిద్ర ఇక్కడ నమ్మకు ఆడాళ్ళలోని ప్రేమలని, నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్ని. అన్నయ్య అంటూ పిలిచి నీ గుండెను కాజేస్తుంది, అన్నయ్య అంటూ ఆపై నీ గొంతును కోసేస్తుంది. చమ్మక్ చంద్ర అండ్ టీమ్, మీ సూదిలో దారం లూజ్ గా ఉంటే మా మీద ఎందుకు మొత్తం మీరు పెట్టేస్తున్నారు? అంతే, సూదుల దారాన్ని కూడా లూజ్ చేసేస్తారు మీరు. అంతా మా తప్పే. మీకైతే అమ్మాయిలంటే అసహాయం, మీకైతే అమ్మాయిలంటే ఇంట్రెస్ట్ లేదు. అనవసరంగా అలాగే మా వెనకాల వస్తూనే వెళ్తూ ఉంటారు. మా కోసం ఫ్లవర్లు, గిఫ్ట్లు, కార్డులు. మా కర్మ గాలి. కర్మ మీది కాల్చది, మొత్తం మా మీద దోసేస్తారు. అదే మిమ్మల్ని ఏమంటా, మా కర్మ గాలి. ఏ జన్మలో చేసుకుంటావు పాపం. ఆ జడ్జెస్ కి ఇలా అనిపించిందో కనుక్కుందాం. రోజా గారు, ఎందుకు రష్మి బాధపడతావు? మగవాడి బుద్ధి కుక్కతో ఒక వంకరని. ఒక అమ్మాయి మోసం చేసినప్పుడు మారిపోవాలి కదా. అంత జ్ఞానోదయం అయ్యేలాగా అన్ని విషయాలు చెప్పినా మళ్ళీ నేను వెనకబడ్డాడంటే ఆశాజీవులమ్మా. అమ్మ నాన్న చూస్తారుగా, అమ్మాయిని చూడండి. ఎందుకు ప్రతి అమ్మాయి వెనకాలతో చేసే తప్పులన్నీ వీళ్ళు చేసేసి అమ్మాయిలు అంటారు. తప్పులు చేసేటట్టు మీరు చేస్తారు. మనమేం చేయమయ్యా, వీళ్ళన్నా మంచోళ్ళేమో. మొత్తం సొసైటీకే చెప్పావు, కానీ అందరూ జీవాలాగే. నువ్వు ఎంత చెప్పినా వాళ్ళు వినరు. వాళ్ళు మళ్ళీ అంతే, ఇంకో అమ్మాయి రాగానే మళ్ళీ అమ్మాయి వెనకెళ్తారు, మళ్ళీ మోసపోతారు, మళ్ళీ ఇంకో అమ్మాయి వెనకెళ్తారు. సో వీళ్ళు బాగుపడరు. నీకు అర్థం కావట్లేదు ఎంత గొప్ప మాట్లాడేవు. అవును, మరి అమ్మ నాన్న చూసిన అమ్మాయి అయితే అన్ని రకాలుగా ఊరికే చూస్తే నువ్వు నిజంగా చాలా గొప్ప మాట్లాడావు. ఐ లైక్ యువర్ కామెంట్. ఎంత బాగా చెప్పిందో, నేను ఇంకా మాట్లాడక్కర్లా, నేను కామెంట్ ఇవ్వక్కర్లా, నా బదులు కూడా రోజు వచ్చినట్టే. ఓ మై గాడ్. అయినా నేను అడుగుతాను, మీ కామెంట్స్ కూడా కనుక్కుంటాను. నాగబాబు సార్, నేను రోజా కన్నా గొప్ప చెప్పలేను. ఎంత చేసినా మీరు ఇలా మోసపోతూనే ఉంటారు. ఎప్పుడు బాగుపడతారా బాబు? తను కూడా మనం బాగుపడాలని కోరుకుంటుంది బాబు. అయినా బాగుపడరు. బాగుపడు, మా కర్మ. బాగా చేసి చంద్ర, వెరీ గుడ్. ఎక్స్ట్రా జబర్దస్త్ జల్సా టైం. ఇక్కడ కష్టాల గురించి మాట్లాడే హక్కు టీమ్ లీడర్స్ కి మాత్రమే ఉంది అంటున్నాడు మన విశ్వ. అది ఎందుకు తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ కిల్బిల్ విశ్వ అలాంగ్ విత్ హిస్ టీమ్. అమ్మయ్యా, ఇక్కడ ఎవ్వరు లేరు. నమస్కారం అండి. సెలబ్రిటీని పెళ్లి చేసుకుంటే స్టేటస్ పెరుగుతాయని అనుకున్నా, కానీ స్టేట్ లోనే లేకుండా పిచ్చి కొట్లు కొట్టి పంపిస్తారని అస్సలు అనుకోలేదండి. ఏవండి ఏవండి, టుడే పర్ఫార్మర్ ఆఫ్ ద డే గోస్ టు కిల్బిల్ విశ్వ. ఏం చేస్తున్నారండి? ఏమై ఇప్పుడే నేను స్కిట్ కొట్టాడు కల వచ్చిందే. చూసారా రోజా గారు, కామెడీ చెయ్యబయ్యా అంటే కలలు కంటున్నాడండి ఈయనతో ఎలా అండి నేను ఏగేది? అది కాదే, ఈ దెబ్బలేంటి? కిరాణా కొట్టు దగ్గర చాలా మంది జనాలు ఉన్నారండి. అయ్యో, విశ్వ పిల్లలని చెప్పలేకపోయావా? ఆ పేరు చెప్పగానే చిత్తుగా బాధారు. ప్రతిపక్షం వాళ్ళు కోడి గుడ్డు మీద ఈకలు పీకుతున్నారు. అవునే, కోడి గుడ్డు మీద ఈకలు పీకడం అంటే మీరు స్కిట్ లో పంచులు వెతుకుంటారు కదండి, అదే. ఏమండి విశ్వ గారు, ఈ లడ్డు తీసుకోండి సార్. లడ్డు దేనికయ్యా? మా అబ్బాయికి స్కూల్ ఫస్ట్ వచ్చాడు సార్. అది కూడా మీ వల్లే. నా వల్ల? ఒకవేళ రాకపోతే కనుక మీ స్కిట్ చూపిస్తా అన్న, అంతే వచ్చేసింది.
ఏది స్కూల్ ఫస్ట్ అయిపోయిందా? బయలుదేరు. ఇంకో లడ్డు గుద్దుతే ఆ లడ్డు నీ గొంతులోకి వస్తుంది. చూసారా, దేశంలో ఉన్న వాళ్ళందరూ పంచులు వేస్తున్నారు, మీరు ఎప్పుడు వేస్తారండి? పిఠాపురం నేను గుర్తుపట్టా విశ్వ, నేను కొత్త టీం లీడర్ని. నా టీమ్ లో ఛాన్స్ ఉంది, చేస్తావా? నీ మూడంతా చెడు దొబ్బాను, దొబ్బయ్యా నీకు కూడా. చీచి నా బతికిలా అయిపోయినాడు. చూసారా, ఈ మధ్య రేష్మి వచ్చిరాని తెలుగుతో ఆమె కూడా పంచులు వేస్తుంది, కానీ మీరు ఎప్పుడు వేస్తారో తెలియదు. మరి ఇవన్నీ నాకు బాధల్లో ఉన్నా, ఇదంతా కాదు కానీ మనం హనీమూన్కి వెళ్దామా? ఏంటి హనీమూనా? పోయిన ఎపిసోడ్ లో బాబు గారు ఏమన్నారు తెలుసా? ఏమన్నారు? విశ్వాని హనీమూన్ అయిపోయింది, కామెడీ చెయ్యబయ్యా అన్నారు. అయినా బాబు గారు నేను అస్సలు ఊరుకోనండి, ఈయనతో నేను ఏగలేకపోతున్నా. ఈయన ఎప్పుడు పంచులు వేస్తాడో నాకు తెలియదు. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. ఇదిగో నువ్వు పుట్టింటికి వెళ్ళిపోతానన్నావు అంటే నేను ఏ ఊరేసుకోనో, ఏ రైలు కిందనో, ఏ బస్సు కింద పడి ఆత్మహత్య చచ్చిపోతా చెప్తున్నావు. ఏమనుకున్నావు? మీరు చచ్చిపోవాలంటే ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదండి. యూట్యూబ్ కింద మీ కామెంట్స్ చూస్తే చాలు చచ్చిపోతారు. ఆఖరికి నా పిల్లం కూడా నేను బాధ తట్టుకోలేను. నేను ఇప్పుడు వెళ్ళి బీర్ వేయాల్సిందే. జబర్దస్త్ లో చేయడం అంటే అంత ఈజీ అనుకుంటున్నారండి? మీకు చూడడం చాలా ఈజీ అండి, చేసేయాలకు తెలుస్తుంది. ఇదిగో బాబు ఎవరో కింద పడుతున్నారు, మీకు చెప్తున్నా, జబర్దస్త్ అంటే ఇంత ఈజీ కాదు. టీమ్ లీడర్ అంటే అసలే జబర్దస్త్ చేసుడు కష్టం అనే పని నాకన్నా ఎక్కువ తెలుసారా? రచ్చరవి కాదు రే, మేధావి రవి. మేధావి రవి అన్న, నేనంటే బాధలు నన్ను బారికి వచ్చిన. నీకేం బాధలు ఉన్నాయి అన్న? బారికి ఎందుకు వచ్చినావు నువ్వు? నువ్వెందుకు వచ్చినావు, నేనెందుకు వచ్చినరా? నాకంటే బాధలు ఉన్నాయి, నీకేం బాధలు ఉన్నాయన్నా? నీకు అర్థమైతే లేదురా, విశ్వాసాలు బాధ అంటే తెలుసారా నీకు? నా బాధల కన్నా ఎక్కువ నీ బాధలు. అరే షెడ్యూల్ లో 2 స్కిట్లు చేస్తాం, పోయి ఇంటికి పోయి సల్లవంటాం, తెల్లారి ఫోన్ వస్తుంది, ఏం మ్యాటర్ ఉంటుందో అని దర్దర్లాడుతుంది. స్కిట్ బాగా చేయకపోతే బాబు గారు రూమ్ లో రమ్మంటాడు. అరే రిస్క్ చేసి కామెడీ చేసినావు అనుకో, ఎవడో ఒకడు చాంబర్ కు రమ్మంటాడు. చాంబర్ కు పోవాలన్నా బాబు గారు రూమ్ లో పోవాలని అర్థం కాక ఈ అబ్బా మా చుట్టాలు ఉన్నారా, చుట్టం సూపున కలుపుతారు. సెకండ్ ఇన్నింగ్ లో 50 స్కిట్లు చేసిన నేను. ఎదురుగా వచ్చి రవిగా నువ్వు జబర్దస్త్ చేస్తానవా అని అడుగుతారు. అప్పుడు ఎట్లుంటది తెలుసారా, క్వింటాల్ బరువు ఎక్కడో దిగేసినట్టుంటది రా. అరే స్కిట్ అయిపోయింది కానీ ఆనందంగా అమ్మాయి ఈ షెడ్యూల్ అయితే అయిపోయిందని ఇంటి ముఖాన పోతాం. ఎదురుగా నా కన్న బిడ్డ ఎదురొస్తుందిరా, దాదా 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 అన్నప్పుడు నా బిడ్డ ఎదురుగా వచ్చి డాడీ నువ్వు అప్పారావు టీమ్ లో బాగా చేసినావు అంటది. అరే ఆ బాధ ఎట్లుంటది తెలుసారా, కరెక్ట్ నీకు నువ్వే వచ్చి బాటిల్ మీద కూర్చున్నట్టుంటది. నీ బాధ చాలా బాధ అన్న, నా బాధల కన్నా ఎక్కువ బాధ అన్న. నీ బాధ ఏందిరా చెప్తా చూడు. చెప్పు. ఆది స్కిట్ చేయంగానే నన్ను స్కిట్ చేయమంటారన్నా. ఆడేమో సునామీ, నేనేమో సున్నాకి ఆమె. నేను ఎట్లా చేస్తా చెప్పు? నా బాధ కన్నా ఎక్కువ బాధ. అప్పారావు కూడా 5 నిమిషాలు కనపడకపోతే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వచ్చి ఇవాళ అప్పారావు లేడా రవిని స్కిట్ కష్టమే అంటారా. అప్పుడు ఎట్లుంటది తెలుసారా, నా కష్టం కింద నీ కష్టమా? స్కిట్ అంతా రాసేది నేను, పేరు దొప్పకపోయేది వాడు. నా స్కిట్ లో చేసిన బిజీ ఉంటాడు, నేను తప్ప. పటాస్ ప్రకాశ్ అన్న లాంటి వాళ్ళు వచ్చి కామెడీ చేస్తారు, నువ్వు భలే మాట్లాడుతున్నావు. అబ్బారే నీకు మొత్తం కళ్ళు తెరిపిస్తారా? చాలా మందికి డౌట్ ఉన్నది ఇలా. రే ఎవర్రా పటాస్ ప్రకాష్ కామెడీ చేస్తాను అన్నది? లైపో సెక్షన్ చేయించుకో లెక్క జబర్దస్త్ వచ్చిండ్రా. అదెట్లన్నా? అరే లైపో సెక్షన్ చేయించుకుంటే 3.5 లక్షలు, ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో 6 నెలల్లో 25 కిలోలు తగ్గిండ్రా. ఇవన్నీ జోకులు చేయకు. అందుకేనా జబర్దస్త్ చేసుకుంటేనే కదా నువ్వు కారు కొన్నావు. ఎవర్రా జబర్దస్త్ పైసలతో కారు కొన్నా అన్నది? జబర్దస్త్ చేసి నేను అన్నపూర్ణ స్టూడియో అవతల పోగానే అటు 4 రాళ్ళు ఇటు 4 రాళ్ళు ఇస్త్రేస్తా అంటే అవి పడకుండా ఉండడానికి కదా అప్పు చేసి కారు కొన్నది. నువ్వు సీనియర్ కదా, ఒక్కటి అడుగుతానన్నా. ఇవన్నీ కాదు, నేను స్కిట్ కొట్టాలంటే ఏం చేయాలి చెప్పనా? స్కిట్ చేయాలి, ఏం కొడతావు ఎందుకు? ఎట్లా కొట్టాలంటే నువ్వు నన్ను కొడతావేంది? నీ అబ్బా అదే తెలిస్తే నేను పోయి స్కిట్ కొడతా, కానీ ఇక్కడికి వచ్చి మంది ఎందుకు కొడతారా? ఫైనల్ గా ఒక్కటి చెప్తారా, జబర్దస్త్ లా
నాకు ఇప్పటికీ అర్థం కాలేదురా. ఏందన్నా? నా లెక్క నిజాలు మాట్లాడితే అప్పుడు ప్లూటోని సోక్రటీస్ ని మేధావులు అన్నారు, నన్నెందుకు రా పిచ్చోడు అంటారామె? నువ్వు కొత్తనివిరా, ఈ విషయంలో నీకేం కలవలే కాబట్టి విశ్వ. నేను పిచ్చోన్నా మేధావినా? నువ్వు మేధావి. ఈడ ఫోన్ చెప్తాడు. అరే అప్పారావు, నెక్స్ట్ స్కిట్ రాయాలి. ఎక్కడ నీ ముసలోడని దండం పెడతారు, నువ్వు లేకపోతే నెక్స్ట్ స్కిట్ లేదంటారా? అరే విశ్వ, ముసలోడు దొరుకుతాడు, వాడికి ఏజ్ ఎక్కువ, గేజ్ దగ్గరికి నేను పోవాలి. జర నువ్వు చూసుకొని మేధావియా పిచ్చో నచ్చే చెప్పు. అరే అప్పారావు, నీ దండం పెడతా ఆగురాలే. నాకు ఇంతవరకు స్కిట్ కొడతానా లేదా అనేది డౌట్ ఉండేది, కానీ ఇప్పుడు రచ్చరవి మేధావియా పిచ్చోడని డౌట్ వస్తుంది. రేవజ గారు మీరేమని చెప్పండి. పిచ్చి రవి ఎవరు అనేది మార్కెట్ లో రచ్చ రవి, పేదావి రవి ఏమంటారు? రశ్మి లేకపోతే మేలంకర్ చేస్తా నిన్ను. విశ్వ కిల్ చేసావు. మొత్తానికి స్కిట్ మీ నిజాలు బయట రావడానికి చేసినట్టుంది. ఎంట్రీ అడిగిల్లు ఆ రేంజ్ లో ఉండాలని ఇచ్చిన నిజాలు చెప్పిన ఆయనకు తీసిపోతాను అందరి ముందు. సో వన్ ఫైనల్ టైం కనుక్కుందాం రోజా గారి దగ్గర నుంచి. రోజా గారు మేధావియా పిచ్చియా? పిచ్చి రవి గానీ స్కిట్ కి మాత్రం మంచి సపోర్ట్ ఇచ్చాడు, చాలా బాగుంది. రచరవి ఎంట్రీతో ఎక్కడికో వెళ్ళిపోయింది స్కిట్. నాగబాబు సార్, అరే నువ్వు మేధావిరా, బాగుంది. పెళ్లికి వెళ్తూ పిల్లిని సంకన పెట్టుకుని వెళ్ళడం అంటే ఏంటో తెలుసా? ఈ స్కిట్ చూస్తే మీకే తెలుస్తుంది. ప్లీజ్ వెల్కమ్ పటాస్ ప్రకాష్ along with Steve. మేఘాలలో తేలి పొమ్మన్నది తుఫానుల రేగి పొమ్మన్నది. ఏంటో రోజా మేడం నమస్కారం. నమస్కారం. చాలా కాలం తర్వాత నాకు పెళ్ళైంది. ఇదిగో మావిడిని తీసుకుని హనీమూన్ వెళ్తున్నాను. ఈ వాళ్ళుండి నా జీవితం ఆనందమే ఆనందం అండి. స్టార్ట్ చేస్తున్నా. ఏమండి కొద్ది స్పీడ్ తగ్గిందండి. కార్ తగ్గిస్తాలే. నేనంది కార్ కాదండి, మీ స్పీడ్ కొద్ది తగ్గిందండి. మనం వెళ్తుంది హనీమూన్ కి, ఆ మాత్రం స్పీడ్ లేకపోతే ఎలా? పోస్ట్ మ్యాన్ కి పోస్ట్ మార్టం చేసేవాడు తేడా ఏముంటుంది? ఏమండి మనం ఎక్కడికి వెళ్తున్నాం అండి? మనము హనీమూన్ కొడైకెనాల్ వెళ్తున్నాం. ఏంటండి హనీమూన్ కి కొడైకెనాల్కి సెలదానానికి ఎందుకు వెళ్తామండి? నీకు ఎలా చెప్పాలి? ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు నీ చెయ్యి కాలేదు అనుకో, నువ్వేం చేస్తావు? పిచ్చులు ఐస్ కట్టి తీసుకుని చెయ్యి మీద పెట్టుకుంటాను. ఇది అంతేనే, వేడి తగ్గాలంటే చల్లదనం తలగాలి. ఏమండి నాకు డౌట్ అండి, పెళ్ళైనగా 3 రాత్రులని ఎందుకంటారండి? ఏం లేదే, మొదటి రాత్రి మొగాడు ఏదో కొత్తదనం చూడబోతున్నాము అనుకుంటాడు. రెండో రాత్రి అరే ఏం చూసాము అనుకుంటాడు. మూడో రాత్రి ఛీ దీనికోసమేనా దీన్ని పెళ్లి చేసుకుందని ఈ 3 రోజుల మొత్తం జీవితం మొత్తం చదువుకుంటాడు అనమాట. ఏమంటారు వారు? మరి నా గురించి ఏం తెలుసుకున్నారండి? ఏమే ఆడదాన్ని అర్థం చేసుకోవడానికి 600 సంవత్సరాలు పడుతుంది. ఏమండి ఎవరో లిఫ్ట్ అడుగుతాను, కొద్దిగా ఆపండి. ఆ రోడ్డు మీద పని పట్ల చాలా మంది ఉంటారు, వాళ్ళకి లిఫ్ట్ ఇవ్వడం కుదరదు. నువ్వు తొక్కుతావు తొక్కవా? నేను తొక్కను. నేను తొక్కేస్తా. మేడం థ్యాంక్ యూ మేడం. నేను లిఫ్ట్ ఇస్తే దానికి థ్యాంక్స్ చెప్తున్నావు అంటే ఈ అమ్మాయితో వెళ్తున్నా ఏ అబ్బాయి లిఫ్ట్ ఇయ్యాడు సార్. ఒకవేళ ఆపాడంటే అది మాత్రం అమ్మాయి ఒక ప్రోద్బలంతో అన్నమాట. ఎక్కావు కదా, నోరు మూసుకొని కూర్చో. కార్ ఎక్కామంటున్నారా? ఇది కాదు సార్, నేను ఇంకోటి ఎక్కాలి సార్. అంటే ఏదో బస్సు కారు ఎక్కుదాం అనుకున్నాను సార్, బై మిస్టేక్ లో మీ కార్ వచ్చింది, అందుకే ఎక్కేసాను. కూర్చున్నావు కదా, కూర్చొని మూసుకో. ఇక మేడం బేసిక్ గా లారీల పైన కార్లను తీసుకెళ్తుంటారు, మీరేంటి కార్లో లారీని తీసుకెళ్తున్నారు? ఊరికే సార్, ఊరికే బాగుంది కదా అని. మేడం మీ పేరేంటి? కత్తినా తండ్రి. వాట్ ఏ క్యూట్ అండ్ స్వీట్ నేమ్. ఇంతకు తమరి పేరేంటో? నా పేరు సుధీర్ కాట్రే. సుధీర్ కాట్రే? కాట్రే అంటే ఏంటిది? అంటే ఏం లేదు సార్, అది నా ఒంటి పేరు. ఏమండి నా నిద్ర వస్తుందో దుండి ఉండండి. ఒక్క తిండి ఏంటండి, డిస్కు 2 దిండ్లు ఉన్నాయి, ఒకటి తీసుకోండి. బాగుంది కదా జోక్? నోరు మూసుకొని కూర్చుంటావా? ఏమండి నాకు ఆకలి వస్తుందండి, ఏదైనా తినాలనిపిస్తుంది, ఏదైనా తాగాలనిపిస్తుందండి. ఇంకా ఏమి జరగలేదు, అప్పుడే పుల్ల పుల్లగా తినాలి తాగాలనిపిస్తోందని. ఏం జరగలేదా?
ఏంటది? అంటే రోడ్ సైడ్ కార్ ఇప్పటి వరకు ఆపలేదా అంటున్నా. మేడం ఎన్ని కిలోమీటర్ల నుంచి ప్రయాణిస్తున్నారు? 200 కిలోమీటర్ల నుంచి పైన చేస్తున్నాం. 200 కిలోమీటర్ల నుంచి ఒక్కసారి కూడా ఆపలేదా? అదే నేనైతే 20 సార్లు ఆపేవాడిని తెలుసా. అంటే రోడ్ సైడ్ ఆపి ఏమన్నా తినడానికి అలాగైతే ఒక ఆకలేసింది తిన్న దిగుతుందండి. ఆపాలా? దిగండి మేడం బాగా ఆకలేసింది అన్నారు కదా, ఇటువంటి ఇదేంటిది? ఇది 50-50 బిస్కెట్. దీనికి ఎందుకని? అంటే సగం మీరు తినాలి, సగం నేను తినాలి. మరి నేనేం తినాలి? నేనేమన్నా తినాక మిగిలింది నువ్వు తినాలి. ఏంటది? ఇట్రా. నువ్వేంట్రా మమ్మల్ని ఇలా తలుక్కున్నావు? మాకు ప్రైవసీ ఇవ్వా? తీసుకోండి సార్. తీసుకోండి ఫ్రీ. వెళ్ళు నువ్వు. చూసావా ఆ కొండలు చూస్తుంటే నీకేమనిపిస్తుంది? పుట్టో దిగాలనిపిస్తుంది. నువ్వేంట్రా మధ్యలో? కెమెరా నా దగ్గరే ఉందిగా, ఫోటో తీస్తావు అంతే. సరే ఇట్రండి సార్, ఇటు సార్. కొంచెం మీ లెఫ్ట్ సైడ్ జరగండి. ఇంకొంచెం సార్. లిటిల్ బిట్ స్మైల్. రెడీ? 1 2 3. మా ఇద్దరి అంటే నన్ను దింపేసి తీస్తావేంట్రా? ఇద్దరు కలిపితే అంటే మనుషులకే కదా సార్ ఫోటోలు తీసేది. సార్ మీ ఆవిడతో మీకు ఫోటో కావాలంటే కదా, ఒక పని చేయండి. ఇదిగోండి ఈ ఫ్లవర్ తీసుకొని మీ ఆవిడకి రొమాంటిక్ గా ఫ్లవర్ అండి, అద్భుతమైన ఫోటో తీస్తా. రొమాంటిక్ గా తీస్తే అంతే. తీసుకో. ఓకే రెడీ. ఏం చేస్తున్నారు సార్? నేను రొమాంటిక్ గా చూపిస్తున్నా. అది రొమాంటిక్ ఇచ్చినట్టు లేదు, వరద బాధితులో పులిహోర పొట్లాలు పంచినట్టుంది. ఏం సార్? ఇట్రండి సార్. ఈ కెమెరా తీసుకోండి. ప్రియా, కత్రీనా తండ్రి, ఐ లవ్ యూ. స్టిల్ రొమాంటిక్ స్టిల్. పల్లె కళ్ళే పలుకుతున్నది. అబ్బా 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 అబ్బా, జంట చూడు ఎంత చూడముచ్చటగా ఉంది. చిలక గోరింకలా ఉన్నారు. నా వారు చూడండి ఎలా బాగున్నారు. సేమ్ సార్, యాజ్ టీజ్ చేయండి. బాగా టీ దా, ఇప్పుడు ఇద్దరు నిలబడదాం దా. ఏమైంది? బ్యాటరీ లో అయింది సార్. మీ ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ ఎప్పుడు జరగలేదు సార్? మా ఇంట్లో ఏముందని ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరుగుతుందండి. నిలువెత్తు బంగారం ఉంది కదా సార్. పల్లె కళ్ళే పలుకుతున్నది. దేవుడా మమ్మల్ని కాపాడేవాళ్ళు ఎవడు లేడా? ఎవడు అడ్డం రాడా? ఏరా నీ అబ్బా నువ్వు ఏరా కోటిగా? కోటిగానా? ఏదో సుధీర్ కాట్రీ అన్నాడు. ఓహో మీతో అలా చెప్పాడా? నా దగ్గర ₹1,00,00,000 కట్నం తీసుకొని నన్ను పెళ్లి చేసుకొని కొండలు వదిలేస్తావరా? చూసారా వదిరా? పెళ్ళైన మొదటి రోజే నన్ను గుడికి తీసుకెళ్తానని చెప్పేసి నన్ను ఇలా అడవిలో వదిలేసేస్తాడా వీడు? ఇలాంటి వేస్తే హనీమూన్ ఎలా వెళ్తాం సార్? హనీలో విషయం వేసుకుని వస్తాం కానీ. బాబు దేవుడు ఎలా రాసి పెడితే వాళ్ళతో హనీమూన్ చేసుకోవాలి. నువ్వు చేయకురా, నేను చేసుకుంటా. ఓ ఇత్తడి పిందని తీసుకెళ్ళు. ఏమండి అట్ట లాక్కెళ్తుంది ఏంటండి? నేను నిన్ను తోసుకెళ్తానే. అదే లోయలోకి. పల్లె కళ్ళే పలుకుతున్నది. పఠాస్ ప్రకాష్ అండ్ టీమ్ వా హనీమూన్ హనీమూన్ ఫుల్ మూన్ లో హనీ. సో మీ స్కిట్ మా జడ్జెస్ కి ఎలా అనిపించిందో కనుక్కుందామా? నేను ఏమి చెప్పలేని పరిస్థితిలో ఉన్నాయి ఇప్పుడు. ఓకే అయితే దుర్గా నువ్వు చెప్పు. రోజా మేడం గారు కామెంట్స్ ఎలా ఉంది మేడం? ఇద్దరు జంటలు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉండారు. థ్యాంక్ యూ మేడం. హ్యాపీగా ఉండండి. పల్లె కళ్ళే పలుకుతున్నది. బాగుంది ప్రకాష్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఎంటర్టైనింగ్ గా ఉంది. నాగబాబు సార్. దుర్గారావు అలా సిగ్గుపట్టావేంట్రా వింతగా? అది సిగ్గుపట్ట ఎంటర్టైన్మెంట్ ఉంది, బాగుంది. థ్యాంక్ యూ సార్. సో వ్యూవర్స్ ఈ రోజు మా ఎక్స్ట్రా జబర్దస్త్ ఎక్స్ట్రా స్పెషల్ స్కిట్స్ చూసి ఎంజాయ్ చేశారు కదా. నౌ ఇట్స్ టైం టు లుక్ ఎట్ సమ్ సీరియస్ స్కోర్స్. బాయ్స్ రెడీ? ఆల్రైట్ కమ్ ఓవర్. So let's begin with Hyper Adi and Rising Raju. Roja garu. Chamak Chandra and team Roja garu. Pathas Prakash and team Roja
గారు. కేబుల్ విశ్వ అండ్ టీమ్ రోజా గారు. వెంకీ మంకీస్ అండ్ టీమ్ రోజా గారు. సుడిగాలి సుధీర్ అండ్ టీమ్ రోజా గారు. The judges మన ఇవాల్టి performer of the day goes to సుడిగాలి సుధీర్. Congratulations to Sudigali Sudhir and team. Veer గెలుచుకున్నారు 25,000 rupees, 10,000 rupees from MVR Mall Vizag and Vijayawada and 15,000 rupees from Extra Zabardast. Once again, congratulations. Ayya match ready to pause. Winning team members గెలుచుకున్నారు gift hampers from Denver Hamilton Deodorants. All right viewers, so extra zabardast crazy episode enjoy చేశారు కదా. మళ్ళీ next week same time same channel. Until then, take care.